తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. పెట్రోల్ డీజిల్ ధరల భారం, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి, అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావం ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వర్క్ ఫ్రం హోం పిలుపు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసింది. ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని ప్రధాని సూచించినా కంపెనీలు తప్పనిసరిగా అనుమతించాలా? ఉద్యోగులకు నిజంగా వర్క్ ఫ్రం హోం హక్కు ఉందా? ఇప్పుడు ఇదే ప్రశ్న కార్పొరేట్ ఇండియాలో హాట్ టాపిక్ గా మారింది. సికింద్రాబాద్ లో జరిగిన సభలో ప్రధాని మోదీ ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ఆన్లైన్ మీటింగ్స్, వీడియో కాన్ఫరెన్స్లు, వర్క్ ఫ్రం హోం విధానాలను మళ్లీ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కానీ న్యాయ నిపుణుల ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం చేసే హక్కును హామీ ఇచ్చే ప్రత్యేక చట్టం లేదు. ఉద్యోగ ఒప్పందం, కంపెనీ పాలసీ లేదా ప్రభుత్వ నోటిఫికేషన్లో ఉంటే తప్ప ఉద్యోగి ఇంటి నుంచే పనిచేస్తానంటూ కంపెనీని బలవంతం చేయలేరు. ప్రస్తుతం అమల్లోకి వస్తున్న కొత్త లేబర్ కోడ్స్ లో వర్క్ ఫ్రం హోం, హైబ్రిడ్ వర్క్ విధానాలను మొదటిసారి గుర్తించినప్పటికీ అవి పరస్పర అంగీకారం ఆధారంగానే అమలవుతాయని స్పష్టం చేస్తున్నారు నిపుణులు. అంటే కంపెనీ ఒప్పుకుంటేనే ఉద్యోగి ఇంటి నుంచి పని చేయగలడు. కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్రతో పాటు తెలుగు రాష్ట్రాల షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టాల్లో కూడా పని గంటలు, సెలవులు, ఉద్యోగి సంక్షేమంపై మాత్రమే నిబంధనలున్నాయి. కానీ వర్క్ ఫ్రం హోం హక్కుపై స్పష్టమైన హామీ లేదు. కరోనా సమయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉండేది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ కింద కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసర అధికారాలు ఉపయోగించి సాధ్యమైన చోట్ల తప్పనిసరిగా వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని ఆదేశించాయి. అందుకే 2020 నుంచి 2022 వరకు వర్క్ ఫ్రం హోం చట్టబద్ధంగా అమలైంది. కానీ ఇప్పుడు అలాంటి అత్యవసర నోటిఫికేషన్లు లేకపోవడంతో ప్రధాని మోదీ వ్యాఖ్యలు కేవలం ఆర్థిక, పరిపాలనా సూచనలుగానే పరిగణించబడుతున్నాయి. అయితే కంపెనీలు ఉద్యోగులను ఆఫీస్కే రావాలని బలవంతం చేయగలవా అంటే చాలా సందర్భాల్లో అవుననే సమాధానం వస్తోంది. ఉద్యోగ ఒప్పందాన్ని ఉల్లంఘించకుండా, వివక్ష లేకుండా ఉంటే సంస్థలు రిటర్న్ టు ఆఫీస్ లేదా హైబ్రిడ్ అటెండెన్స్ విధానాలు అమలు చేయొచ్చని న్యాయ నిపుణులు చెప్తున్నారు. అందుకే ఇప్పటికే ఐటీ, బ్యాంకింగ్, కన్సల్టింగ్, మీడియా రంగాల్లో అనేక సంస్థలు తప్పనిసరి ఆఫీస్ హాజరు విధానాలను అమలు చేస్తున్నాయి. అయితే తప్పనిసరిగా ఆఫీస్కి రావాలనే విషయంపై కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. వికలాంగుల హక్కుల చట్టం కింద ప్రత్యేక సౌకర్యాలు అవసరమైన వారికి, అలాగే ప్రసూతి సెలవుల తర్వాత మహిళలకు అవసరమైతే వర్క్ ఫ్రం హోం అవకాశం ఇవ్వచ్చు. మ్యాటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ప్రకారం ఉద్యోగి, సంస్థ పరస్పర అంగీకారంతో ఇంటి నుంచే పనిచేసే వీలుంది. కానీ ఇది కూడా అందరికీ వర్తించే సాధారణ హక్కు కాదు. మరోవైపు కంపెనీలు వర్క్ ఫ్రం హోం విషయంలో ఇంకా వెనుకంజ వేయడానికి పలు కారణాలున్నాయని చెప్తున్నారు. ఉద్యోగుల ఉత్పాదకత, టీమ్ కోఆర్డినేషన్, సైబర్ భద్రత, పర్యవేక్షణ సమస్యలు, అలాగే భారీగా లీజుకు తీసుకున్న కార్యాలయాల ఖర్చులు కూడా కారణాలుగా పేర్కొంటున్నాయి. కొన్ని రంగాల్లో ఆఫీస్ వాతావరణంలోనే కొత్త ఆలోచనలు, శిక్షణ, సమన్వయం మెరుగ్గా ఉంటాయని కంపెనీలు భావిస్తున్నాయి. అయితే ఇంధన కొరత, అంతర్జాతీయ సంక్షోభాలు మరింత తీవ్రమైతే ప్రభుత్వం మళ్లీ అత్యవసర అధికారాలతో వర్క్ ఫ్రం హోం విధానాలను తప్పనిసరి చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఐటీ, ఫైనాన్స్, డిజిటల్ మీడియా, కస్టమర్ సపోర్ట్ వంటి రంగాల్లో దశల వారీగా కార్యాలయ హాజరును తగ్గించే మార్గదర్శకాలు రావచ్చని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ప్రధాని మోదీ వర్క్ ఫ్రం హోం పిలుపు దేశ ఆర్థిక పరిస్థితులపై కేంద్రం ఎంత ఆందోళనగా ఉందో సూచిస్తోంది.